డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. చాలా మందికి చాలా కళలు ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచిగా డబ్బులు సంపాదించి వాటిని దాచుకొని ఎంజాయ్ చేయాలని చెప్పి ఫ్యూచర్లో. సో కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే చాలా మంది యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అసలు ఎవరు కూడా ప్రాపర్గా ప్లాన్ అయితే చేస్తున్నారు కానీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. అసలు వీటికి ఏ కారణాలు అయి ఉండొచ్చు, ది సేమ్ టైం ఎలా జాగ్రత్త పడాలి, ఈ విషయాలు మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా, సో ఇదే చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? యా, యాక్చువల్గా అగైన్ అండి, ప్లానింగ్ అండ్ ప్రాసెస్ దేనికైనా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీ సుమన్ టీవీ ఉందండి, ఓకే, ఇది ఒక బిజినెస్. అవును. ఈ బిజినెస్ లో ఒక ప్లానింగ్ అంటే నెక్స్ట్ 10 years నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ఆఫీసెస్ పెట్టాలి, నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నేను ఇక్కడికి అప్గ్రేడ్ అవ్వాలి అనేది ఒక 10 years 5 years ప్లాన్ ఉంటుందండి. అవును. తర్వాత ప్రాసెస్ అంటే ఏ ఎంప్లాయీ ఏ టైంకి వస్తున్నాడు, ఏ ఎంప్లాయీ ఏ టైంకి సైన్ అవుట్ చేస్తున్నాడు, ఎవరైనా రిజైన్ చేస్తే ఎవరు న్యూ రావాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఎలా ఉండాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ క్రియేట్ అయి ఉందండి. కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి హై ఎండ్ వరకు, కంప్లీట్ గా మేనేజర్ లెవెల్ వరకు. ఒక ఇండివిజువల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కి కూడా ఇలాంటి ఒక ప్లానింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు కరెక్ట్ గా చెప్పాలి అంటే ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజనే అది. అంటే మీరు 100 మందిని అడగండి, మీ నెక్స్ట్ 10 years మీరు ఏమేం చేయాలనుకుంటున్నారని అడగండి, ఎంత మంది దగ్గర ప్లాన్ రెడీ ఉంటుందండి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో అనే చెప్తారు. 90-95% ఆఫ్ ద పీపుల్ లాంగ్ టర్మ్ అసలు ఆలోచించట్లేదు. దీనికి ప్రాసెస్ కి స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ డ్రీమ్ ఇట్, ప్లాన్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్ అండ్ అచీవ్ ఇట్ అండి. అమేజింగ్. అంటే ఈ ప్రాసెస్ కనుక మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే 200% సక్సెస్ అయితే ఎక్కడికి వెళ్ళదండి డెఫినెట్ గా. వాళ్ళు మేబీ వాళ్ళు డ్రీమ్ చేసింది 100 అయితే కొన్నిసార్లు 150కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదా 90లోనే ఆగే ఛాన్స్ ఉంటుంది. బట్ అచీవ్ అవ్వడం మాత్రం పక్కా అండి, గ్యారెంటీ. డ్రీమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఎవరెవరికి ఎలా ఉంటాయంటే, ఒకరికి నేను ఫార్మ్ ల్యాండ్ తీసుకొని ఫార్మింగ్ చేయాలండి ఊర్లో అనేది ఒక డ్రీమ్ ఉంటుందండి. ఇంకొకరికి నేను వరల్డ్ మొత్తం బిజినెస్ చేయాలంటుంది, నేను వరల్డ్ మొత్తం తిరగాలి, ట్రావెల్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఒకరికి మంచి హౌస్ మంచి కార్ డ్రీమ్ ఉంటుంది, ఒకరికి వాళ్ళ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ కి అవుట్ ఆఫ్ కంట్రీకి పంపించాలనే డ్రీమ్ ఉంటుంది. రకరకాల డ్రీమ్స్ అండి. ఒకరికి బుక్ రాయాలనే డ్రీమ్ ఉంటుంది. అయితే డ్రీమ్స్ అన్ని అచీవ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు డ్రీమ్స్ దగ్గర ఆగిపోతున్నారండి. అంటే డ్రీమ్స్ లాగా మిగిలిచేస్తున్నారు. మనకి అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, నిద్రపోతున్నప్పుడు కలలో వచ్చేది డ్రీమ్ కాదండి, మనం నిద్ర లేకుండా చేసేది డ్రీమ్ అంటారు. యాక్చువల్గా అది జరగాలంటే ఏం చేయాలంటే దాన్ని ప్లాన్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ పేపర్ పెట్టాలండి. మనకి మైండ్ లో ఉండడం కాదు, అది ఫస్ట్ ఆన్ పేపర్ పెట్టాలి. మనం దాన్ని రెగ్యులర్ గా చూస్తున్నాం. సపోజ్ నాకు ఇవాళ ₹1,00,000 శాలరీ వస్తుంది, నేను ఒక 10 years వర్క్ చేస్తాను. ఆ తర్వాత నేను నా డ్రీమ్ ఏదో నాకు వర్క్ ఉంది, అది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఆయనకున్న మొదటి డ్రీమ్ ఏంటంటే నేను ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, నేను ఒక ఇండివిజువల్ హాస్పిటల్ పెట్టుకోవాలి, మల్టీ స్పెషాలిటీ నా ఓన్ క్లినిక్ అనేది నేను సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుందండి. డెఫినెట్ గా నేను చాలా మంది డాక్టర్స్ ని టచ్ చేస్తాను, ఈ డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. మేబీ కొంతమంది 5 years లో ఉంటుంది, కొంతమంది 10 years లో. లెట్స్ సే 10th year లో నేను ఆ డ్రీమ్ అచీవ్ అవ్వాలి అంటే నేను దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గోల్ సెట్టింగ్ ప్రాసెస్ చేయాలండి. అంటే నేను జాబ్ మానేస్తే నాకు ఇంటి ఖర్చులకి ₹1,00,000 అవుతున్నాయి ఎవ్రీ మంత్, నా లోన్స్, పిల్లల స్కూల్ ఫీజులు, నా ఇంటి ఖర్చులు. నేను ఇవాళ జాబ్ మానేస్తే ఈ ₹1,00,000కి ప్రాబ్లం అవుతుంది నాకు. ఈ ₹1,00,000 నాకు ఎవ్రీ మంత్ నేను జాబ్ చేయకుండా కూడా వస్తే ఆ రోజు నేను నా గోల్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, నా డ్రీమ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. 10 years తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ 1 lakh? దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ వాల్యూ కన్వర్ట్ చేయాలి. సపోజ్ 1,50,000 పర్ మంత్ నాకు రావాలి ఒక 10 years తర్వాత. ఈ 1,50,000 రెగ్యులర్ గా నేను జాబ్ చేయకపోయినా నాకు రావాలి అంటే నా దగ్గర ఎంత కార్పస్ ఉండాలి? మేబీ 2 crores,
లేకపోతే 2.5 crores 10 years లో 2.5 crores డివైడెడ్ బై 10 years నేను ఎట్ ద రేట్ ఆఫ్ 12% అయితే కనుక నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఒక ప్లానింగ్ ప్రాసెస్ అండి. ఈ ప్లాన్ ని ప్రతి గోల్ కి పెట్టాలి. యాక్చువల్గా ఈ ప్లాన్ ఇట్ దగ్గరే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈ ప్లాన్ ఇట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ ప్లాన్ చేసే దగ్గరే మన వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుందంటే, ప్లాన్ చేయగానే నేను 100 rupees ఇన్వెస్ట్ చేయాలి, నా దగ్గర 10 rupees మిగులుతున్నాయి, ఎలా ఇది ప్లాన్ చేయడమే వేస్ట్ అని చెప్పి ఆ 10 rupees కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఆపేస్తున్నారు. అవును, ఏదో సామెత ఉందని చూడండి, ఈ పిల్ల పుట్టక ముందుకే కుల్ల పుట్టినట్టు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయక ముందుకే నేను ఇది అచీవ్ అవ్వలేనేమో అనే ఆలోచనని వాళ్ళు ఊహ అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కాదు. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. నేను ఎంత స్టార్ట్ చేస్తున్నాను అనేది కాదు, నేను స్టార్ట్ చేశానా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, సి 100 పుస్తకాలు చదివి ఏమీ ఇంప్లిమెంట్ చేయని వాడికన్నా ఒకే ఒక్క పుస్తకం చదివి ఇంప్లిమెంట్ చేసిన వాడే గొప్ప. ఓకే, రైట్. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు 5 rupees తో స్టార్ట్ చేస్తున్నారా, 10 rupees తో స్టార్ట్ చేస్తున్నారా, స్టార్ట్ అయితే చేయండి. స్లోగా అదే మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటుంది. మీ సాలరీ ఇంక్రీజ్ అవుతుంది, స్లోగా మీ కమిట్మెంట్స్ తగ్గుతాయి, మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇవాళ 10 రూపాయలతో, ఎందుకంటే నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ని చూసానండి. 20,000 per month ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవాళ 2 లక్షలు per month ఎస్ఐపి కడుతున్నారండి. ఓకే, ఒకరు 5,000 తో స్టార్ట్ చేసిన వాళ్ళు 70,000-80,000 ఎస్ఐపి కడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునా? ఓకే, చాలా లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇలాగా ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ అయితే చేయాలండి. ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత దెన్ అచీవ్ ఇట్. ఈ అచీవ్ ఇట్ దగ్గరే మీరన్న ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఫస్ట్ మనం గోల్స్ ఏమున్నాయని డ్రీమ్ చేస్తున్నాం, తర్వాత దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఆన్ పేపర్ మీద పెట్టి, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఈ మానిటరింగ్ సిస్టమ్ దగ్గర ఏమవుతుంది అంటే, నాకు శాలరీ ఇనిషియల్ గా 1,00,000 రూపాయలు ఉంది, నా ఖర్చులు 50,000 ఉన్నాయి. నాకు నెక్స్ట్ ఇయర్ లో ఒక 10% శాలరీ పెరిగితే నా ఖర్చులు ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి, కానీ నా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయా? పెరగట్లేదు. దానికి నేనేం చేయాలి? దానికంటూ ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. నేను ఈ స్టెప్ అప్ ఎస్ఐపిస్ అనే సిస్టమ్ పెట్టుకోవాలి. లేదా ఖచ్చితంగా నేను ఆ పర్టికులర్ ఇయర్ లో ఆ పర్టికులర్ టైంలో కూర్చొని నా ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కూర్చొని మాట్లాడి నా ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచాలి. నేను ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అండి. దిస్ ఇస్ ద ఫార్ములా. మీకు 100 రూపాయలు శాలరీ వచ్చింది, మీకు ఈఎంఐ కట్ అయిపోయినట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ కట్ అయిపోవాలి. యాక్చువల్గా సేవింగ్స్ దాని తర్వాత మిగిలిందే నేను ఎక్స్పెన్స్ గా వాడుకోవాలి. లేదు, నాకు ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత మంత్ ఎండింగ్ లో మిగిలిన డబ్బు ఇన్వెస్ట్ చేస్తానంటే అది రూపాయి మిగులుతుందో 2 రూపాయలు మిగులుతుందో అసలు మిగులదో కూడా తెలియదు. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేవి మన కంట్రోల్లో ఉండవండి. సో మన సేవింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత మన ఎక్స్పెన్సెస్ కి హ్యాబిట్యూట్ చేసుకుంటే గోల్స్ అచీవ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. రెండో పాయింట్ అంటే, ఈ అచీవ్ ఇట్ లో మానిటరింగ్ సిస్టమ్ లో ఏమవుతుందంటే అదర్ న్యూసెస్ అండి. ఓకే, సో న్యూస్ హ్యాస్ బికమ్ ఏ న్యూసెన్స్ అయిపోయింది. ఓకే, అంటే మనకి సంబంధం లేని న్యూస్ కూడా వినడం. ఇప్పుడు కోవిడ్ వస్తుందంట, మార్కెట్ డౌన్ అవుతుందంట, అండ్ వార్ వస్తుందంట, మార్కెట్ డౌన్ అవుతుందంట, యుఎస్ లో ట్రంప్ ఏదో అన్నాడంట, మార్కెట్ డౌన్ అవుతుందంట. ఇలాంటి కొన్ని వందల రీజన్స్ ఉంటాయండి. ఓకే, 90% ఆఫ్ ద పీపుల్ ఈ మార్కెట్ న్యూస్లను విని మా ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేసుకోవడము. అసలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటేనే ఈ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తూ ఉంటాయండి. అలాంటి టైంలో ఎస్ఐపి స్టాప్ చేయడం అనేది దానంత రాంగ్ థింగ్ అనేది ఇంకోటి లేదు. 100% ఆ డౌన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎస్ఐపిస్ ఎక్కువ కంటిన్యూ చేయాలి. లాస్ట్ 10 years లో ఎవరైతే ఆ డౌన్ ఫాల్స్ లో ఉన్నప్పుడు కోవిడ్ కరెక్షన్ వచ్చింది, ఒక 2 years మార్కెట్ కంటిన్యూస్ గా రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు, ఈ కరెక్షన్స్ అన్నిటిని క్రాస్ చేసిన వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చాయి, వీళ్ళే ఎక్కువ రిటర్న్స్ తీసుకున్నారు లాస్ట్ 10 years లో. ఓకే, ఇది ఒకటి వాళ్ళు పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మూడవది నేను చెప్పాను కదండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఈ స్టార్ట్ అనేది అయిన తర్వాత మేబీ 10 years లో అచీవ్ అవ్వాల్సింది 11 years లో అచీవ్ అవుతాం మేము. కొన్నిసార్లు 10 years లో అచీవ్ అవ్వాల్సింది 8 years లో 9 years లో కూడా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టార్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 10 years లో ఏమి చేయని వాళ్ళకు కూడా ఈ వీడియో
చాలా ఇంపార్టెంట్ అండి. అవును ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇదే ఇంపార్టెంట్. అవును రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళు ఈ స్ట్రాటజీని కనుక ఇంప్లిమెంట్ చేస్తే, అంటే నేను చెప్పిన ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో కొన్ని వందల ఫ్యామిలీస్ ఆల్రెడీ లాస్ట్ 10 years లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ ఫార్ములానే నేను చెప్పాను ఇప్పుడు ఇక్కడ. డ్రీమ్ ఇట్, ప్లాన్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. సూపర్. యా సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా మీ అందరికీ కూడాను, డ్రీమ్ ఇట్, ప్లాన్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్, అచీవ్ ఇట్, దట్స్ ఇట్ అనమాట. సో చక్కగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా అదేవిధంగా డ్రీమ్ చేసుకొని చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకోండి, సో దట్ యూ కెన్ అచీవ్ ఇట్ అనమాట. సో మీ అందరికీ అర్థమైందే చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.